టు క్లియర్ M4 అంటే కాంప్లెక్స్ అనాలిసిస్ పేపర్. ఇది జేఎన్టీ అనంతపూర్ R15లో ఉంటుంది కాంప్లెక్స్ అనాలిసిస్. మొత్తం కాంప్లెక్స్ అనాలిసిస్ ఇది ఎస్పెషల్లీ ఈసీఈ ట్రిప్లీ వాళ్ళకి ఉంటుంది ఈ సబ్జెక్ట్ కాంప్లెక్స్ థియరీ. సో ఈజీగానే క్లియర్ అవుతుంది ఈ సబ్జెక్ట్. కొద్దిగా మనకు ఇంటిగ్రేషన్ టాపిక్స్ లైట్గా ఉంటాయి, బట్ కొన్ని టెక్నిక్స్ కాషీస్ రెసిడ్యూస్ థియరం ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి, బీటా గామా ఫంక్షన్స్ పైన ప్రాబ్లమ్స్, వాటిని మనం చేస్తే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, కష్టమేం కాదు. ఈ సబ్జెక్ట్ పైన ఫస్ట్ అయితే మనం ఓవర్ వ్యూ చూద్దాం. ఫస్ట్ 5 యూనిట్స్ ఏమున్నాయో చూద్దాం. లాస్ట్లో నేను కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాను, ఏవి ప్రిపేర్ అవ్వాలి పాస్ అవ్వడానికి, కొంచెం సపోర్టింగ్ ఏ యూనిట్స్ పెట్టుకోవాలి. సో లాస్ట్లో ఒక 2 మినిట్స్ నేను ఓవర్ వ్యూ ఇస్తాను. ఫస్ట్ అయితే 5 యూనిట్స్ ఏమున్నాయి, వేటిల్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, దిస్ ఈజ్ హౌ టు క్లియర్ R15 M4 జేఎన్టీ అనంతపూర్ వాళ్ళకి, ఇది ఈసీ ట్రిపుల్ వాళ్ళ సబ్జెక్ట్. సో ఫస్ట్ వచ్చి యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1 స్పెషల్ ఫంక్షన్స్. దీంట్లో మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే, బీటా గామా ఫంక్షన్ ఉంటాయి, కానీ గామా ఫంక్షన్ పైన ప్రాబ్లమ్స్ చేయండి. ఎస్పెషలీ సైన్ కాస్, ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ కాస్ సమ్స్, ఇంటిగ్రల్ e⁻⁻x(x²), ఇంటిగ్రల్ log x సమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎత్తుకోండి. గామా ఫంక్షన్ పైన ప్రాబ్లమ్స్ బాగా, గామా ఫంక్షన్ అంటే ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ చూడండి, అవి ఎస్ఏ టైప్కి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా, ఇది థియరమ్. సో ఈ డెరివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా మనకు R13 M3 జరిగింది. R13 M3 పేపర్ చూస్తే సేమ్ మీ సిలబస్సే, దాంట్లో అడిగిన ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇదే, రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. అండ్ సింపుల్ ప్రాపర్టీస్ ఆఫ్ బీటా అండ్ గామా. బీటా గామా సింపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బీటా ఎంఎన్ ఈక్వల్ టు బీటా ఎన్ ప్రూవ్ చేసేది, గామా 1 ఈక్వల్ టు 1 అని చెప్పేది, ఇలాంటి సింపుల్ సమ్స్ షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ ఉంటేనే నెక్స్ట్ ఈ పవర్ సిరీస్ చూడండి. when x equal to 0 ordinary point, x equal to 0 is not ordinary point, power solution, series solution of ordinary differential equation. ఇది కంప్లీట్ ఎండ్ వరకు వేయడం కష్టం, కానీ కొంత పార్ట్ వరకు సేమ్ ఉంటుంది. ఆర్డినరీ పాయింట్ అయితే ఒక 3-4 స్టెప్స్ సేమ్ ఉంటాయి, ఆర్డినరీ పాయింట్ కాకపోతే ఒక 3-4 స్టెప్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ఆ ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత చూడాలి. నెక్స్ట్ వచ్చామంటే యూనిట్ 2 బెసెల్స్ లెజెండర్స్ ఫంక్షన్స్ పైన ఉంటుంది. దీంట్లో నేను చెప్పేది, సో బెసెల్స్ ఫంక్షన్ ప్రాపర్టీస్, సింపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆర్థోగోనాలిటీ ప్రిపేర్ అవ్వచ్చు, ఇది ఇంపార్టెంట్. నేను సెకండ్ ఇప్పుడు చెప్పేది ప్రాబ్లమ్స్ ఆన్ లెజెండర్స్ పాలినామియల్, 5 మార్క్స్కి రావచ్చు, మీకు 2 మార్క్స్కి రావచ్చు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఒక్క టాపిక్ అయితే మ్యాండేటరీ ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీ, మీకు అన్ని టాపిక్స్లోకి డెడ్ ఈజీగా ఉంటుంది లెజెండర్ పాలినామియల్ సమ్స్. నెక్స్ట్ ఆర్థోగోనాలిటీ, రోడ్రిక్స్ ఫార్ములా, ఇది మనం లాస్ట్లో ప్రిపేర్ అవుతాం. యూనిట్ 2 ఏం ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వం, జస్ట్ నేను ఆర్డర్గా చెప్పుకుంటూ వెళ్తాను, లాస్ట్ స్లైడ్లో చెప్తాను మీకు క్లియర్గా ఏం ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ 3కి వచ్చామంటే కాంప్లెక్స్ వేరియబుల్ డిఫరెన్షియేషన్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ సిఆర్, సింపుల్ సిఆర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ అనలిటికల్ ఫంక్షన్, మిలన్ థామ్సన్ మెథడ్. దీనిపైన మనం వీడియో లెక్చర్ కూడా ఉంది, మిలన్ థామ్సన్ మెథడ్ పైన లెక్చర్ ఉంది, కావాలంటే చూడండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఈజీ ఏంటంటే ఇది హార్మోనిక్ ఫంక్షన్, ఇది కూడా మిలన్ థామ్సన్ మెథడ్లోనే వస్తుంది, ఇది ఈజీ అన్నిటికంటే. బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, డామ్ షూర్, ఒకే ఒక్క ఫార్ములా కంపల్సరీ 5 మార్క్స్, చాలా ఈజీగా ఉంటుంది. బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సన్ట్రేట్ చేయండి, మిలన్ థామ్సన్ మెథడ్ చేయండి. నెక్స్ట్ సిఆర్ ఈక్వేషన్ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. మొన్న R13 2020 పేపర్లో అయితే కంప్లీట్గా M3, ఇదే కాంప్లెక్స్ అనాలిసిస్, ఆ పేపర్కి ఒకసారి రెఫర్ చేసుకోండి. కంప్లీట్గా స్టేట్మెంట్స్ పైన మనకు 2 మార్క్స్, ఒక 3-4 వచ్చాయి. రైట్ పోలార్ ఈక్వేషన్స్ ఇన్ సిఆర్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్, సిఆర్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ఈజీయే. నెక్స్ట్ లాస్ట్లో ఫిక్స్డ్ పాయింట్, ఇన్వారియంట్ పాయింట్స్ కనుక్కోవడం, 2 మార్క్స్కి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు ఎస్ఏ టైప్ అయితే రావు. సో యూనిట్ 3లో అది. యూనిట్ 4కి వచ్చామంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్, కాషీస్ థియరం అండ్ కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా విత్ ప్రూఫ్ కూడా అడుగుతున్నాడు, డిరైవ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా అని కూడా అడుగుతున్నాడు, థియరం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేసి మనం కొన్ని ఇంటిగ్రల్స్ ఎవాల్యుయేట్ చేస్తాం, అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చామంటే ప్రాబ్లమ్స్ ఆన్ టాలర్ సిరీస్, మెక్లరెన్ సిరీస్ ఒకటే దాదాపుగా, లారెంట్ సిరీస్, టాలర్ సిరీస్, వీటిపైన డామ్ షూర్ ఒక 5 మార్క్స్ ఉంటుంది. అంటే మీరు 2 పార్ట్స్ చేసుకున్నారంటే కాషీ ఇంటిగ్రల్, కాషీ, నేను 2 పార్ట్స్ చెప్పట్లే, ఎందుకంటే ఇప్పుడు ఒకే పార్ట్లో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అందుకని. మామూలుగా 2 పార్ట్స్ అయితే టాలర్స్, లారెంట్ ఒక పార్ట్, కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, కాషీస్ థియరం ఒక పార్ట్. ఓకేనా? ఈజీగానే ఉంటాయి. మీరు ఫస్ట్ అయితే కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా పైన ఇంటిగ్రల్స్ ఎవాల్యుయేట్ చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ డెఫినేషన్స్,
పోలు, సింగులర్ పాయింట్స్, అవే కాకుండా స్టేట్మెంట్, స్టేట్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, స్టేట్ కాషీస్ థియరం, ఇవి కూడా 2 మార్క్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2 మార్క్స్ పర్పస్ నేను చెప్పింది. లాస్ట్ యూనిట్ వచ్చామంటే రెసిడ్యూస్లో కాషీ రెసిడ్యూ థియరం ఇంపార్టెంట్, స్టేట్మెంట్, స్టేట్ అండ్ ప్రూవ్ కాషీ రెసిడ్యూ థియరం ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ యూజింగ్ రెసిడ్యూస్, దీంట్లో మళ్ళీ చాలా 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సైన్ కాస్ ప్రాబ్లం. ఇంటిగ్రల్లో సైన్ కాస్ ప్రాబ్లమ్స్ని రెసిడ్యూస్ థియరం యూజ్ చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ సమ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. వీటిలో కన్ఫామ్ ఒక 5 మార్క్స్ అయితే పడిపోతుంది మనకు. ఇంకా సింపుల్ రెసిడ్యూ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్కి రెసిడ్యూస్ కనుక్కోవడం. ఓకే, నెక్స్ట్ ఇదే నేను చెప్పాను కదా, స్టేట్మెంట్ ఆఫ్ కాషీ రెసిడ్యూ థియరం 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇది 5 యూనిట్స్ అయితే. బట్ యాక్చువల్గా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే కంప్లీట్ అనాలిసిస్. ఇది కంపల్సరీ M4లో ప్రిపేర్ అవ్వాల్సింది ఇవి. ఈ 3 యూనిట్లు వదలకుండా నేను చెప్పిన ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ 3 కన్ఫామ్ క్వశ్చన్ ఏంటంటే బైలీనియర్ మిలన్ థామ్సన్ మెథడ్ ఫస్ట్. సిఆర్ ఈక్వేషన్ పైన సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 మార్క్స్కి, ఎస్ఏ టైప్ హార్మోనిక్ ఫంక్షన్. బట్ యూనిట్ 3లో డామ్ షూర్ గన్ షాట్ అంటే బైలీనియర్ మిలన్ థామ్సన్. యూనిట్ 4లో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, కంపల్సరీ ఒక క్వశ్చన్ ఆ ఒక్క టాపిక్ పైన. యూనిట్ 5కి వచ్చామంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ విచ్ కంటైన్ సైన్ కాస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సమ్స్ ఉన్నాయి చూసారా, అవి చూడండి, వాటిపైన కన్ఫర్మ్ అవుట్ పడిపోతుంది. ఇవి నేర్చుకొని కాన్ఫిడెంట్ ఉండిన తర్వాత సపోర్టింగ్కి యూనిట్ రండి. యూనిట్ 1లో బీటా గామా రిలేషను, బీటా గామా ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. బీటా గామా రిలేషన్ కూడా బై యాడ్ చేసుకోండి. గామా ఫంక్షన్ రిలేషన్, బీటా గామా రిలేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్. గామా ఫంక్షన్ పైన ప్రాబ్లమ్స్ లాస్ట్. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు ఈ యూనిట్ 2లో నేను చెప్పేది ఒక్కటే, లెజెండర్ పాలినామియల్ ఒక్కటి చూసుకోండి. ఈ రోడ్రిక్స్ ఆర్థోగోనాలిటీ మీ ఇష్టము. కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, వాటిని చూసుకోండి. లెజెండర్ పాలినామియల్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇవి ప్రిపేర్ అయ్యారంటే చాలా ఈజీగా M4 క్లియర్ అయిపోతుంది. ఒక ప్లాన్గా పోతుంది. ఫస్ట్ యూనిట్ 3, తర్వాత యూనిట్ 4, యూనిట్ 5, లాస్ట్ 3 యూనిట్స్ అయిన తర్వాత యూనిట్ 1లో చూసుకొని ఫైనల్ యూనిట్ 2. దిస్ ఈజ్ ప్రొసీజర్, ఇది ఆర్డర్. ఇలా ప్రిపేర్ అయ్యారంటే చాలా ఈజీగా మీకు M4 క్లియర్ అయిపోతుంది. మీకు ఎటువంటి డౌట్ లేకుండా M4 క్లియర్ అయిపోతుంది. కొంచెం స్లోగా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మనకు బీటెక్లో ఇంపార్టెంట్ టాపిక్స్, గన్ షాట్ టాపిక్ చెప్పొచ్చు, గన్ షాట్ ప్రాబ్లమ్ చెప్పలేము, అదే కష్టం. సో గన్ షాట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, 2-3 టైమ్స్ రిపీట్ అయ్యొచ్చు, అది రావాలని రూల్ అయితే లేదు. అందుకని ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తూ నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్లో గన్ షాట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, కంపల్సరీ క్లియర్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తారంటే. ఓకే.